రాముని సేవకురావయ్యా, రాముని సేవకురావయ్యా, శ్రీరాముని సేవకురావయ్యా. అంతరంగం శ్రీవైకుంఠం అదేవిధంగా మనందరికీ తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు ఇస్కాన్ యొక్క సేవలు, ప్రేమతత్వం. బంగ్లాదేశ్ లో ఎప్పుడు ఆపదలు వచ్చినా, ఎప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినా మొట్టమొదటిగా ఉండి మతాన్ని చూడకుండా మానవత్వాన్ని ప్రదర్శించి బంగ్లాదేశ్ లో మానవత్వంతో సేవలు చేస్తున్నటువంటి సంస్థ ఇస్కాన్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా కూడా మానవత్వంతో చాటుతూ సేవలు చేస్తున్నటువంటి ఇస్కాన్ సంస్థ పైన నిషేధం విధించాలనేటువంటి పుస్తకం ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా మన హైదరాబాద్ నగరంలోని హ్యాబిట్స్లో నిన్న జరిగినటువంటి మానవహారం, విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి శాంతియుతంగా చేసినటువంటి మానవహారం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపాలని, పైశాచిక కృత్యాలని ఆపాలని, ఇస్కాన్ స్వామీజీని విడిపించాలని ఈ హారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఎవరి మీద దాడి చేయనటువంటి ధర్మం హిందూ ధర్మం. ఎవరు వచ్చినా ఆదరించినటువంటి ధర్మం హిందూ ధర్మం. నిజానికి బంగ్లాదేశ్ ఏర్పడేటప్పుడు సెక్యులర్ దేశంగా ఉంటాము అంటే భారతీయులు కాదా సహాయం చేసింది? భారతీయుల వల్ల కదా ఏర్పాటైంది. మరి సెక్యులర్ స్టేటు ఎందుకు మత రాష్ట్రంగా, మత దేశంగా తయారైంది? ఒకవైపు పాకిస్తాన్, మరొక వైపు బంగ్లాదేశ్ని మత దేశంగా తీర్చిదిద్దారు. ఇక వారు ఏకైక ఉద్దేశం, ఎప్పుడైతే మత దేశంగా దిద్దబడిందో ఇంకంతే, అక్కడ వేరే ధర్మం వాళ్ళు ఉండకూడదు. దానికోసం మతం మార్చనన్నా మార్చాలి, ఇలాగా ఏదో ఒక మారణ హోమం అన్నా చేయాలి. దానికి ప్రతీకగా ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ రగులుతుంది. ఈ రగులుతున్నటువంటి బంగ్లాదేశ్లో ఆహుతులు అవుతున్న వాళ్ళంతా కూడా దాదాపు అందరూ హిందువులే. ఇక ఇప్పుడు ప్రస్తుతం మరి ఇస్కాన్ స్వామీజీని అరెస్ట్ చేశారు. కారణం ఆశ్చర్యకరమైనటువంటిది, హాస్యాస్పదమైనటువంటి కారణం ఏంటి అంటే, స్వామీజీ పట్టుకున్నటువంటి కాషాయ ధ్వజం వారి దేశ జెండా కంటే ఎత్తునున్నది అన్నది వారి చెప్పినటువంటి మాట. నిజానికి చేతిలో పట్టుకున్న కాషాయ ధ్వజం దేశ జెండా కంటే ఎత్తున ఉంటుంది అనేది ఎంతవరకు ఇది కావాలని చేసినటువంటి కుట్ర. మరి స్వామీజీ వాళ్ళకి అంత దుర్మార్గంగా కనిపించి ఇదొక మతోన్మాద సంస్థ అని చెప్పి అరెస్ట్ చేసేంతటి పరిస్థితి పనులు ఏం చేశాడు? ఆయన చేసిన పనులల్లో మీకు ఎప్పుడైతే కరువు కాటకాలు వచ్చాయి అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, ఇంకా ఏ రోజు ఆహారం కోసమైనా ఏదైనా మీ ధర్మానికి సంబంధించింది, మొన్నటికి మొన్న మరి రంజాన్ నెలలో ఇఫ్తార్ ప్రతిరోజు ఇచ్చారు కదా, ప్రతిరోజు ఇస్కాన్లో లేని వారందరికీ భోజనం పెట్టారు కదా, కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి భోజనం, మందులు అన్నీ ఇప్పించారు కదా. ఎప్పుడు ఎక్కడ ఏ రకమైన కష్టం వచ్చినా ఆదుకొని ఈ దేశమంతా మన దేశమే, ఇందులో ఉన్న వాళ్ళంతా అన్నదమ్ములే అని చెప్పినటువంటి స్వామీజీని ఈరోజు అరెస్ట్ చేసి ఆయన్ని ఎక్కడ పెట్టారు, ఏం చేశారు, ఏది కూడా తెలియకుండా చేశారు. ఇక ఒకవైపు ఈ దేశం గురించి ఆలోచిస్తే, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా అన్ని ధర్మాల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. కానీ హిందూ ధర్మానికి ఎక్కడ ఏమైనా కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నా సోదరులే అని చెప్పేవాళ్ళు కూడా హిందూ ధర్మానికి ఎక్కడ ఏ రకమైన హాని కలిగినా వాళ్ళకి మాత్రం చీమ కుట్టినట్టు పట్టనట్టు ఉంటుంది. మరి అలా చూపెడుతున్నటువంటి ఈ ఏదైతే వ్యతిరేకత ఉందో దీన్ని ఖండించాలి. ఈ దేశంలో ఈ మధ్యకాలంలో ఎన్ని దేవాలయాలు ధ్వంసమయ్యాయి, ఎన్ని దేవాలయాలలో ఉన్నటువంటి దేవతా విగ్రహాల్ని వాళ్ళు ఛిద్రం చేశారు.
దీనికి కారణం ఏంటి? ఇది ఒక రకమైన జిహాదీ. ఈ జిహాదీలు మరి ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కానీ ఎక్కడ ఈ విధ్వంసం జరిగినా ఆ చేసిన వాడు మాత్రం మతిలేనివాడు అవుతాడు. ఈ మతిలేనివాడు నిజంగా మతిలేనివాడా అంటే వాడికి నిజంగా మతపిచ్చి పట్టుకున్నటువంటి ఓ పిచ్చోడు. ఆ పిచ్చోడు ఎప్పుడైనా సరే వాడి ధర్మం గురించి వాడు పాటుపడితే పర్వాలేదు, పక్క ధర్మాన్ని ఛిద్రం చేయాలని చూడడం, దాని మీద రాళ్ళు రువ్వడం, దాని మీద విపత్కరమైనటువంటి పరిస్థితులు చేయడం అనేటువంటి దౌర్భాగ్యపు స్థితి కనిపిస్తుంది. అయినా ప్రభుత్వానికి పట్టదు. అయినా హిందువులు సరే మనందరం ఎక్కడున్నాం? మనందరం మన ఇంట్లో మనం ఉన్నాం, మన ఇంట్లో మనం టీవీ చూస్తున్నాం, మన ఇంట్లో మనం బాగుంటాం. నిన్నటికి నిన్న లక్షలాదిగా వచ్చి ఇవి రండి మనం అక్కడ జరుగుతున్న హిందూ సోదరులకు మనం ఒక రకమైనటువంటి తన్ను మనమే అని చెప్పడం కోసం, ఒక ఆపన్న హస్తం కోసం ఇంతమందికి పిలిపిస్తే ఈరోజు అందరూ కూడా హాయిగా ఇంట్లో ఉన్నారు. ఎవరు ఎక్కడన్నా ఉండండి, ఈ మన పక్కింటి వరకు వచ్చినటువంటి నిప్పు మన ఇంటికి అంటుకోదు అనేటువంటి ధైర్యం ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉండండి. కానీ ఏదో ఒక రోజుకి ఈ నిప్పు మన ఇంటికి కూడా అంటుకుంటుంది. మన దేశంలో ఇప్పటికే రకరకాల జిహాదీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లవ్ జిహాద్ ఇది చాలా విపరీతంగా ప్రాకుతుంది. ఈ అమ్మాయిలను కావాలని ప్రేమించిన నెపంతో ప్రేమించినమన్నటువంటి ప్రేమ వలలోకి లాగి పెళ్ళయిన తర్వాత 10 మందిని కనే ఒక యంత్రంగా తయారు చేయడం, మాట వినకపోతే పక్క దేశాలకు అమ్మడం, ఇంకా ఆర్గాన్స్, ఇంకా రకరకాలైనటువంటి ఇవన్నీ చెబితే కానీ తెలియదా అంటే ఎవరింట్లో వాళ్ళు మోసపోయినప్పుడు గమ్మును కూర్చుంటూ ఉన్నారు. కేరళ మొదటి స్థానం అయితే, 2వ స్థానం భాగ్యనగరం. అతి తక్కువ కాలంలోనే ఏం జరగబోతున్నది అన్నది ఎవరికీ తెలియట్లేదు. మనం ఇలాగే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు ధర్మము అంతా కూడా సర్వనాశనం అవ్వడం కోసం చాలామంది ప్రయత్నాలు ఉంటే మరి మన ప్రయత్నం ఎక్కడుందో తెలియట్లేదు, మనం ఎక్కడున్నామో తెలియట్లేదు. ఇప్పుడు పక్కన బంగ్లాదేశ్లో అయిందని కాదు, ఈ దేశంలో కూడా అలాంటి పరిస్థితి రాకముందు అందరం కూడా నిద్రలేవాలి, అందరం కూడా జాగృతమై ఉండాలి. ఈ జాగృతం అవ్వడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా ఏ రోజు హిందువులు వేరే వాళ్ళ మీద దాడులు చేసినటువంటి దాఖలాలు లేవు. ఎవడైనా ఈ దేశం మీదకి వచ్చాడు, 17 సార్లు యుద్ధం చేసి గెలిచాడు పట్టువదలని విక్రమార్కుడు అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యులు ఎవరైనా సరే 16 సార్లు జాలిపడి వదిలివేస్తే బతికినోడు 17వసారి వచ్చి ఇక్కడ సంహరించాడు. అంటే అయ్యో అని వదిలేస్తే అంత పాపం రా, మీకు తెలియకుండా అలా జాలి పడకండి రా అని అప్పుడే మనకు బుద్ధి చెప్పినా మనకు బుద్ధి రాలేదు. ఆ పైశాచకపు ఆలోచనలు ఎప్పుడూ కూడా పైశాచకత్వంతో ఉంటాయి, అంతే తప్ప ఓడిపోయారు గెలిచారు ఇదొక పెద్ద కారణం పట్టువదలని విక్రమార్కుడని మన పుస్తకాల్లో రాసుకోవడానికి పనికొచ్చింది. కానీ ఒక్కసారి నిజం ఆలోచించండి, ఎటుపోయింది దేశంలో? ఏ రోజైనా ఎవరొచ్చినా రానిచ్చి సర్వమత సౌభ్రాతృత్వం అని మనం సెక్యులర్ స్టేట్ అని అందరినీ కలుపుకుంటే ఈరోజు ఈ సెక్యులర్లో మెజారిటీగా ఉన్నటువంటి హిందువులకు మైనారిటీస్కి దక్కినటువంటి ఏ హక్కులు దక్కట్లేదు. మైనారిటీస్కి కావాల్సినటువంటి అన్ని పండగలకు అన్ని వేతనాలు ఉంటాయి, మైనారిటీస్కి కావాల్సినటువంటి అన్ని ఆనందాలు ఉంటాయి. మెజారిటీ అయినటువంటి ఈ హిందువులకు ఏ పండగ చేసుకున్నా ఏది చేసుకున్నా పర్మిషన్ కావాలి, ఏది చేసుకున్నా ఇలా శాంతియుతంగా చేద్దామంటే కూడా చాలామంది ఇదొక మత సంబంధమైనటువంటి ఒక దాడి అనేటువంటి పేర్లతో బయటకు వచ్చేది. కాకపోతే ఈసారికి మాత్రం చాలా ఆనందించవలసినటువంటి విషయం, పోలీస్ శాఖ అంతా కూడా సహకరించి చక్కగా ఈ శాంతియుతంగా చేయాలనుకున్నటువంటి ఈ మానవాహారానికి సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి? లేదు అంటే ఇలాగే ఉంటామా? ఎందుకంటే దీనికోసం అనేసి వివిధ సంస్థల నుండి హిందూ ధార్మిక భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన అనేక సంస్థలకు ఇచ్చినటువంటి అందరూ కలిసి ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే రేపు 4వ తారీఖు దేశమంతా కూడా అందరూ ఎవరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి కట్టుదిట్టంగా భారతీయులు హిందూ ధర్మం కాపాడుకునే వాళ్ళు ఉన్నారు అని చాటి చెప్పండి. అందరికి ఒక్కసారి పిలుపు ఇవ్వండి, అందరం కలిసి అక్కడ ఏకీకృతం అవుతాం.
ఎవ్వరూ ఏమీ పోట్లాటలు అక్కర్లేదు, మతోన్మాదం అంతకంటే అక్కర్లేదు. ఇది మనకు సంబంధించిందే కాదు. మనం ఎప్పుడూ కూడా ఎదురుదాడులు చేసినటువంటిదే లేదు గత కొన్ని వందల సంవత్సరాల నుండి. ఎప్పుడైనా ఎవడైనా వస్తే వాణ్ణి వెనక్కి పంపించడానికి చేసినటువంటి విజయ వీరాంగణమే తప్ప ఎప్పుడూ కూడా కావాలని ఒకరి దగ్గరికి వెళ్ళి శత్రుత్వంతో వాడి మీద యుద్ధం చేసిన దాఖలాలు లేవు. కాబట్టి మనం శాంతియుతంగా మన ధర్మాన్ని, భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడ హిందువు ఉన్నా వాడిని కాపాడుకునే ధర్మం మాదే. హిందువులు అనేటువంటి వాడు ప్రపంచంలో బతకపోతే రేపటి ముందు తరం ఉండదు. హిందువు శాంతియుతంగా ఉంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. హిందువు అన్నవాడు ఎవరికైనా ఇంత భిక్ష పెడతాడు. హిందూ ధర్మంలో ఉన్నటువంటి అనేకమైన సలక్షణాలను వదిలేసి పక్క మతంలోకి వెళ్ళి మా మతంలోనివి అనేకం మావే అని చెప్పే వాళ్ళందరికీ కూడా ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మన ధర్మంలో ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఒకరిని చంపమని కానీ ఒకరిని దోచుకోమని కానీ చెప్పలేదు. అందుకే ఎప్పుడు కూడా యుద్ధాలకు వెళ్ళలేదు. ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చిన వాడంతా వాడు వీరుడని కాదు, పోనీలే అని రాణిస్తేనే వచ్చినటువంటి స్థితి. కానీ వాడేమి ఇక్కడ వీరత్వం చూపుకొని కాదు, మోసంతో, వ్యాపారంతో, రకరకాల నెపాలతో వచ్చారు తప్ప ఎవడూ కూడా ఒక వీరత్వాన్ని ప్రదర్శించి యుద్ధం చేసినటువంటి వాడు కాదు. ప్రపంచ విజేత అని చెప్పిన అలెగ్జాండర్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పోనీలే అని పురుషోత్తముడు వస్తే తప్ప చరిత్రలో ఆ పేరు లేదు. మరి పురుషోత్తముడు కథను చెప్పనటువంటి మనది తప్పు కాదా? ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో చాలా దౌర్భాగ్యంగా హిందువులను టార్గెట్ పెట్టుకొని, హిందువుల ఇళ్లను టార్గెట్ పెట్టుకొని, హిందువుల మందిరాలను టార్గెట్ పెట్టుకొని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ హిందువులు బతకొద్దా? పోయినప్పుడు పార్టీషన్ చేసుకున్నప్పుడు భారతదేశానికి ఇచ్చిన మాట ఏంటి? నువ్వు సెక్యులర్ స్టేట్గా ఉంటా అన్నావు. తర్వాత నీ బుద్ధిని చూపెట్టుకొని దాన్ని మతపరమైన దేశాన్ని చేసినా కూడా హిందువులు అక్కడే ఉన్నారు కదా. మరి ఎంతమంది ఇప్పటికీ ఈ దేశంలోకి రోహింగాలుగా వస్తూ ఉంటే వాళ్ళందరినీ రాణిస్తున్నారే. ఇక్కడ ఓటు హక్కు కోసం, ఓటు రాజకీయం కోసం ఇంతమంది రోహింగాలు ఇక్కడ రకరకాలుగా ఉన్నారు కదా. రోహింగాలకు సంబంధించినటువంటి రకరకాల టీములు ఉన్నాయి కదా, ప్లే టీములు ఉన్నాయి, అన్ని రకాలవి ఉన్నాయి కదా. ఇంతమంది ఇక్కడ జీవనోపాధి పొందుతూ ఉన్నారు కదా. ఎవడు ఎప్పుడు వచ్చినా సరే, మొన్నే చెప్పాం కదా, ఏ కష్టం వచ్చినా మీకు భారతదేశం అండగా నిలబడుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? అసలు నీ దేశం రావడానికి కారణమైన ఈ దేశానికి అంటే అన్నం పెట్టిన చేతిని నువ్వు నరికేటువంటి స్థితి ఉంది. ఇంత మత పిశాచత్వం నీలో ఉండడం అనేటువంటిది తగదు. అక్కడే కాదు, ఎక్కడైనా సరే విధర్మీయులకు ఒక్కటే విషయం, వాళ్ళు ఎవరైనా సరే ఈ ధర్మాన్ని నాశనం చేయాలి, కాలరాయాలని రకరకాల పన్నాగాలు పన్నుతున్నటువంటి అందరికీ ఒక హెచ్చరిక, ఎవరు కూడా ఈ ధర్మాన్ని నాశనం చేయలేరు. మీరు చేసేటువంటి విచ్ఛిన్న పరిస్థితులన్నీ కూడా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కోసమే. అదేవిధంగా హిందువులారా, నిద్రపోతే కాదు, నిద్రను వదలండి. మనం ఎక్కడున్నాం, ప్రస్తుత పరిస్థితి ఏంటి, రేపటి కాలానికి ఎలా ఉంటుంది అన్నది గుర్తు చేసుకోండి. ఇలాగే ఉంటే నిద్రాణంలోకి వెళితే మనల్ని నాశనం చేయడానికి నాలుగు వైపుల నుండి పెనుముప్పులు అనేక రకాలుగా వస్తున్నాయి. మన ఇంట్లో మనం బాగున్నామంటే ఇప్పుడు బాగుండొచ్చు, రేపటి నీ తరం ఎట్టిపోతుంది, రేపు వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ ఇల్లులు వాళ్ళకు ఉంటాయా, వాళ్ళ ధర్మం వాళ్ళకు ఉంటుందా, రేపటి మన దేవుడు మనకు ఉంటాడా, మన మందిరం మనకు ఉంటుందా, మన పిల్లలు మన పిల్లలుగా బతుకుతారా, మన ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఇన్ని రకాల ఆలోచనలు మీ చుట్టుముట్టాలి. లేదు అంటే మనం సుఖంగా ఉండలేము, ఈ ధర్మంలో వెలగలేము. దయచేసి అందరూ కూడా మేము బాగున్నాము అనుకోకండి. మన వాళ్ళకి ఎక్కడైనా ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే గడప ముందుకి ఒక కాలు వేయండి, మొదలు పెట్టండి, నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యవాక్యం ఇవ్వండి. మనం ఇంట్లో కూర్చొని న్యూస్లు చూడడమో, ఇంట్లో కూర్చొని మనం ఏదో నా సహాయం ఉంది, లేకపోతే నేను కూడా హిందువునే అని చెప్పుకోవడం కాదు. రేపటి ముందు తరమైనటువంటి వాళ్ళు ఈ హిందూ దేశంలో హిందువులుగా బతకాలి అంటే మనం నిద్రపోతే కాదు, నిద్రను విడి, ఈ కుంభకర్ణ నిద్రను వీడితే, జాగృతం అవుతే అందరూ కూడా రేపటి తరం బాగుంటుంది. అందువల్లే అందరం గుర్తుంచుకోవాలి, ఎవ్వరం కూడా మనం సరే బాగానే ఉన్నాం కాదా అని కాదు, ప్రస్తుతం అన్ని వైపుల నుండి అప్రమత్తతగా ఉండేటువంటి సమయం ఆసన్నమైంది. లేదు అంటే మన ధర్మానికి అన్ని రకాలైన వినాశనాన్ని తెచ్చేటువంటి ప్రయత్నాలు నాలుగు వైపుల నుండి జరుగుతున్నాయి. దయచేసి అది గుర్తుపెట్టుకొని మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో మనందరం ముందుందాం. జై శ్రీరామ్ అని ఒకటి చెప్పడం కాదు, మన దేవాలయాన్ని కట్టుకున్నామనే ఆనందం కాదు, రేపటి మన తరంలో ఇది నా దేవాలయం, ఇది నా ధర్మగ్రంథం, ఇది నా
సంస్కృతి. ఈ సంస్కృతిలో నేను ఇలా ఉండేది అని, కానీ లేదు అంటే ఇలా ఉండేవాళ్ళము. ఒకప్పుడు మేమంతా కూడా మా పూర్వీకులంతా హిందువులు, మేము ఇలా ఉండేవాళ్ళం, అనుకోని పరిస్థితులలో ఇలా అయ్యాం, ఇప్పుడు అలవాటైంది అని ఈనాటి కాశ్మీర్ పండితులు చెబుతున్నటువంటి రీతిలోకి మన పిల్లలు వెళ్లకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా జరుగుతున్న విషయాలు చెప్పాలి, ముందున్నటువంటి వైభవం చెప్పాలి, మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కూడా నీ యొక్క వీరత్వం, శూరత్వం, ఒక సమర్థత ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకొని నేను ఇంట్లోనే ఉంటాను, నేను బయటకు రాను, నా పిల్లలు చదువుకుంటారు, బాగా చదువుకొని ఎక్కడికో పోతారో కాదు. ఎవడు ఎంత చదువుకున్నా కూడా కన్న తల్లిని, కన్న ధర్మాన్ని, కన్న దేశాన్ని వదలనటువంటి వాడు కదా ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వాడుగా మనం చెప్పుకునేది. ఆ రోజు అలనాడు శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి మాట అదే కదా. అందువల్ల ఈ ధర్మ పరిరక్షణలో భాగంగా మన సంతానాన్ని పెంచాలి. ఈ ధర్మ రక్షణలో పరిభాగంగా మనం మన యొక్క ఆచార వ్యవహారాలను పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు అందరం ఉన్నాం, మేమంతా ఉన్నామని ముందుకు రావాలి. హిందూ రక్షణలో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కంకణం కట్టుకొని ముందుకు వచ్చినట్టుగా వస్తేనే మన రక్షణ మన రక్షణని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకమే అని కాదు, ఆ మారణ హోమం రేపటి మన వరకు రాకముందే కళ్ళు తెరిస్తే మంచిది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా అనేక రకాలైనటువంటి భయానకం కలిగించేటువంటి సమస్యలను ఎన్నిటినో చెప్తూ ఉన్నారు. నిజంగా అలా జరిగితే మరి రేపటి మన తరం ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఏదైనా సరే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరం ఉన్నామని ముందుకు రావడం, ఎప్పటికప్పుడు ఇలా ప్రపంచంలో ఎక్కడైనా సరే యావత్ భారతదేశం అంతా కూడా కలిసి ఉండాలి. ఇందులో ఇప్పటికే మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ మన వాళ్ళే అనుకున్నాం. అందుకే కదా మనం ఎప్పుడైనా సరే ఏం చెప్పాము, ఎవరైనా సరే ఈ దేశంలో ఉన్నారు అంటే వీళ్ళంతా నా వాళ్ళే అనుకున్నాం కదా. అందుకని కల్నేతగా అన్ని వర్ణాలు, అన్ని మతాలు కలిసి ఉన్నాయన్నాం కదా. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పాం కదా. మరి అలాంటి ఈ ధర్మంలో ఉన్నటువంటి మనం అందరూ క్షేమంగా ఉండాలని ఆలోచిస్తున్నాం కదా. పశుపక్షాదులు సైతం క్షేమంగా ఉండాలంటే ఇంకొకరిని చంపుతామా? మనం చంపం కదా. మరి ఎందుకు ఈ భయం వాడికి? ఏమీ లేదు. మేము మాత్రమే ఆధిపత్యంలో ఉండాలి అని ఒక ఆలోచన పెట్టుకున్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ఈ విష పన్నాగంలో మనం ఎవరము చిక్కకూడదు. అందుకోసం మన ధర్మ పరిరక్షణలో మనందరం ధర్మంగా ఉండాలి. ఆ ధర్మబద్ధమైనటువంటి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్.